హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అద్భుతమైన టాస్క్ జరిగింది కదా. ప్రభంజనం లాస్ట్లో వచ్చాడు స్వింగ్ జరా. ఆ స్వింగ్ జరా టాస్క్ అయిపోయిన తర్వాత నుంచి మన హౌస్మేట్స్ తుంగుండే వరకు ఏం జరిగిందో అనేదే మెయిన్ ఆబ్జెక్టివ్. ఎక్కువ కాన్వర్సేషన్ లేవు, నిజంగా చెప్తున్నా. ఈ వీడియో 15 నిమిషాలు ఉంటే గ్రేటే. సో ఓన్లీ వన్ మెయిన్ కాన్వర్సేషన్ ఏందిరా అంటే కళ్యాణ్ది, తనూజది, అది మాట్లాడతా. దాంతోపాటు ఓట్ అపీల్ అప్డేట్స్ ఆర్ లీక్స్ గురించి మాట్లాడదాం. అలాగే ఇమాన్యుయల్ గురించి కూడా కొంచెం మాట్లాడే, అండ్ కళ్యాణ్ నామినేషన్లో ఉంటాడు అని అనుకుంటే బిగ్ బాస్ మై ట్విస్ట్ ఏమి ఇచ్చాడు. ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యే, బట్ ఫినాలే ఓటింగ్ లైన్ కాదు. సో అందరూ కరిచిస్తాం. సో దీని గురించి మాట్లాడాలి. అండ్ ఇది కళ్యాణ్కి గట్టిగా ఇంపాక్ట్ అవుతుందా లేదా విన్నింగ్ రేస్కి అనేది కూడా మాట్లాడదాం. ఇలాంటి అంశాలన్నీ మనం క్విక్గా, షార్ట్ అండ్ స్వీట్గా లాగించేద్దాం. సో వీడియో చూసే ముందు మన మోటివేషన్ టైంకి 3 అయింది, 3:30 కల్లా అప్లోడ్ అయిపోద్ది ఐఎస్టీ. సో ఎందుకంటే వీడియో మహా అయితే 15 నిమిషాలు ఉంటుంది, అప్లోడ్ అయ్యేసరికి 15 నిమిషాలు. ఆల్రెడీ థంబ్నెయిల్ కూడా రెడీ చేసుకుని ఉంచుకున్నాను నేను. సో కొంచెం లేట్ అయింది వర్క్ చేసుకుని ఇచ్చేసరికి. సో వీడియో చూసినప్పుడు ఆర్ ఎక్కడ నేస్తే అక్కడ లైక్ చేయండి, కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి, మీ విలువైన ఒపీనియన్ మాత్రం కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. అలాగే మై రివ్యూస్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, ఫాలో అవడం ట్రై చేయండి. అప్డేట్స్, లీక్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి, ఎందుకంటే గట్టి కొడితే 2 వారాలు కూడా లేవు. సో వీడియో కంటే ముందు అప్డేట్స్ రూపంలో ఇన్స్టాగ్రామ్ పేజ్లో వస్తుంది. అదిడా మ్యాటరు. సో మొదలు పెడదాం. నోరు అప్పుడే తిరుగుతుంది. కమాన్ ఓకే. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హై. ఇమాన్యుయల్ గురించి మనం ఫస్ట్ మాట్లాడదాం. ఓట్ అపీల్ గురించి మాట్లాడదాం. మిడ్ నైట్ టాక్ డిస్కషన్తో పాటు ముందు ఓట్ అపీల్ గురించి మాట్లాడదాం. ఈరోజు జరిగిన టాస్క్లో ఫస్ట్ లెవెల్ ఇది ఫెయిర్ కాదు అన్నాడు. అసలు ఏం చేయబోతున్నాడో బిగ్ బాస్ కూడా చెప్తా. చిన్న క్లారిటీ కూడా మిస్ అయింది పబ్లిక్కి, అది కూడా చెప్తా. అండ్ బిగ్ బాస్ కూడా కావాలని కొంత క్లారిటీ ఇవ్వలేదు, ఎందుకంటే కన్వీనియంట్గా ఏదో చేసి దొబ్బివచ్చని. బట్ ఫస్ట్ ఇమాన్యుయల్ గురించి మాట్లాడదాం. ఈరోజు జరిగిన టాస్క్లో ఫస్ట్ టాస్క్ ఆ కాయిన్స్ టాస్క్, ఆ పాయింట్స్ టాస్క్లో హయ్యెస్ట్ ఎవరికి వచ్చింది? 2,50,000 పాయింట్స్ ఇమాన్యుయల్కి వచ్చింది. ఆబ్వియస్గా మన హౌస్ మేట్స్ అందరూ సేఫ్గా ఎవరు డిఫెండ్ కూడా చేసుకోలేదు. బట్ ఇమాన్యుయల్ డిజర్వ్స్. ఎందుకు ఇమాన్యుయల్ డిజర్వ్సో ఈ పాయింట్ ఎండింగ్లో మీకు చెప్తా. సో ఇక్కడ లీడ్లో ఉన్నాడు, ఆ టాస్క్ అయిపోయింది అనుకుందాం. ఆ టాస్క్ ఎందుకు పెట్టాడు కూడా నాకు అర్థం కావట్లేదు. ఆ టాస్క్లో ఈ వచ్చిన పాయింట్స్కి నెక్స్ట్ జరిగిన టాస్క్లో పాయింట్స్ స్కోర్ యాడ్ అవుతాయా లేదా? ఈ టాస్క్ ఎందుకురా అంటే జస్ట్ మీరు గొడవలు పడి 0 ఎవరికైతే వస్తుందో వాళ్ళని జైల్లో పడేసి నెక్స్ట్ టాస్క్కి వాళ్ళని ఆడనివ్వకుండా చేయడం కోసం జరిగిన ప్రక్రియ బిగ్ బాస్ మాకు తెలియాలి. తెలివిగా, కన్వీనియంట్గా ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అని పెట్టేశాడు. మనం ఏం చేయలేం. బట్ ఈ టాస్క్లో మనం విన్నర్ అనే అనుకుంటే ఎవరిని అనుకోవాలి? ఇమాన్యుయల్నే కదా. ఎందుకురా అంటే మిడ్ నైట్ టాక్స్లో స్వింగ్ జరా టాస్క్ స్టార్ట్ అయింది కదా, అది అయిపోతుంది కదా. అయిపోయిన తర్వాత లీడర్ బోర్డు చూపిస్తారు, మనకు చూపించట్లే, వాళ్ళు చూస్తారు. తెలుసు కదా, లైవ్లో సైకోగా తయారవుతాడు బిగ్ బాస్. చూపించలే కానీ లీడర్ బోర్డు చూపించారు, వాళ్ళకి చూపించారు. ఆ లీడర్ బోర్డులో నాకు తెలిసి 50, 40, 30 అలాగే చూపించుంటారు తప్ప ముందు వీళ్ళు గెలిచిన 2,50,000, తనూజా గెలిచిన 2 లక్షలు, డిమాండ్ పౌల్ గెలిచిన 1,50,000, సుమన్ శెట్టి ప్రభంజనం గెలిచిన 1,00,000, ఈ 50,000 0 అనేది ఆ లెవెల్తో అయిపోయింది అనుకుంటా. అది ఓన్లీ 0 వచ్చిన వాళ్ళని జైల్లో పడేసి ఫస్ట్ టాస్క్, యుద్ధ భూమిలో ఫస్ట్ టాస్క్ ఆడనివ్వకుండా చేసే ప్రక్రియ అని అనుకుంటున్నాను నేను. ఆర్ ఈ పాయింట్లు యాడ్ చేస్తారంటే లాజికల్గా వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే 50 పాయింట్ల వల్ల నేను ఇందాక చెప్పిన లాజిక్కే, మెయిన్ ఎపిసోడ్ చెప్పిన లాజిక్కే. ఇప్పుడు 1,00,000 వచ్చినోడు వరుసగా 10 టాస్కులు గెలిస్తాడు. 10, 50, 500, 1,500 అయినా కూడా పైన 1,50,000 ఎక్కువ ఉంటుంది కదా. సో ఫస్ట్ టాస్క్ ఈ పర్పస్ కోసం ఏం చేశాడని నా ఫీలింగ్. సో వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, ఫస్ట్ టాస్క్ విన్నర్ ఎవరు? మామూలుగా మాట్లాడుకుంటే టెక్నికల్లీ, లాజికల్లీ ఇమాన్యుయల్ విన్నర్. తర్వాత స్వింగ్ జరా టాస్క్లో ఎవరు విన్నరు? యునానిమస్గా ముందు వచ్చింది ఎవరు? ఇమాన్యుయల్. నెక్స్ట్ నిన్న జరిగింది టెక్నికల్గా, మనకి రేపు చూపిస్తారు. రేపు జరగబోయే టాస్క్ సిరీస్ ఆఫ్ టాస్క్లు ఉంటాయి, ఎవ్రీడే టాస్క్లు ఉంటాయి. ఆ ఎండర్ రిజల్ట్కి ఓట్ అపీల్ ఉంటుంది, మళ్ళీ తర్వాత టాస్క్లు ఉంటాయి, మళ్ళీ ఎండర్ రిజల్ట్ ఓట్ అపీల్, ఇలా 3 రోజులు కొనసాగుతుంది. సో ఈరోజు జరగబోయే టాస్కుల్లో కూడా ఇమాన్యుయల్ గెలిచి లీడింగ్లో ఉండి ఓట్ అపీల్కి వెళ్ళాడు. అంటే ఆలోచించండి, ఇమాన్యుయల్ ఆ 2,50,000 దగ్గర గెలిచాడు, స్వింగ్ జరా దగ్గర గెలిచాడు, నెక్స్ట్ ఇప్పుడు జరగబోయే టాస్కుల్లో గెలిచి లీడర్ బోర్డులో లీడింగ్లో ఉన్నాడు. సో ఇమాన్యుయల్కి 2,50,000 ఇవ్వడంలో తప్పులేదు. 2,50,000 కాదు, 5 లక్షలు కూడా ఇవ్వచ్చు.
ఇమాన్యుయల్ డిజర్వ్స్ ఇట్. కానీ ఇమాన్యుయల్కి తగ్గట్టు రికగ్నైజేషను, ఇమాన్యుయల్కి తగ్గట్టు ఎలివేషను సోషల్ మీడియాలో వస్తుందంటే రావట్లేదు. ఓటింగ్ పోల్లో వస్తుందంటే రావట్లేదు. అది ఎందుకు రావట్లేదు కూడా నాకు అర్థం కావట్లేదు. వై ఓన్లీ కళ్యాణ్ అండ్ తనూజ? ఇమాన్యుయల్కి ఎందుకు రావట్లేదు? ఇమాన్యుయల్కి ఎందుకు గుర్తింపు రావట్లేదు? ఇమాన్యుయల్ని రివ్యూసే తక్కువ అంచనా వేస్తున్నారా? ఆర్ ఏదో జరుగుతుందబ్బా. కానీ అఫీషియల్గా చూస్తే ఇమాన్యుయల్కి ఓటింగ్ ఫోన్ కాల్ ద్వారా గట్టిగా పడుతుంది. సో నేనేమనుకుంటున్నానంటే ఇమాన్యుయల్ కూడా ఫైట్ ఇస్తాడేమో విన్నర్కి అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి పర్సన్, ఆల్రౌండర్, టాస్క్లకి బాప్, టాస్క్ మాస్టర్, ఎంటర్టైనర్, ఏ టాస్క్ అయినా నీట్గా అనాలిసిస్ చేస్తాడు, అనలైజ్ చేస్తాడు, మంచి ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. ఇలాంటి పర్సన్ వెనకబడిపోతాడో నేను అనుకోవట్లేదు. ఎందుకో నాకు ఇమాన్యుయల్ కూడా చాలా టఫ్ ఫైట్ ఇస్తాడు. ఎందుకంటే కళ్యాణ్ కూడా దానికి వన్ ఆఫ్ ద రీజన్స్. అది కళ్యాణ్ పాయింట్ దగ్గరకు వచ్చి మాట్లాడతారు. సో మీరేమనుకుంటున్నారు? ఇమాన్యుయల్ విన్నర్ మెటీరియలా కాదా అనేది లైక్ చేసి కామెంట్ చేయండి. నన్ను అడిగితే హీ డిజర్వ్స్ టు బి ఇన్ విన్నింగ్ రేస్. గెలుస్తాడా లేదా పక్కన పెడితే హీ డిజర్వ్స్ ఇట్ అని నాకు అనిపిస్తుంది. సో ఏమవుద్దంటే ఈరోజు ఓటపిల్లో సిరీస్ ఆఫ్ టాస్క్లు ఇమాన్యుయల్ ఎక్కువ గెలుస్తాడు. ఇమాన్యుయల్ లీడింగ్లో ఉన్నాడంటే సెకండ్ డిమాన్ పవన్. సో ఇందాక బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏం చెప్పాడంటే 3 పాయింట్లు. ఒకటి, ఎండ్ ఆఫ్ ద డే ఈ టాస్క్లన్నీ అయ్యేసరికి లీడర్ బోర్డులో హయ్యెస్ట్ పాయింట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చి వాళ్ళు డైరెక్ట్గా సెకండ్ ఫైనలిస్ట్ అయిపోతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే లీడర్ బోర్డు పొజిషన్లో మొత్తం ఈ వారంలో టాస్క్లన్నీ అయిపోయాక హయ్యెస్ట్ పాయింట్స్ సుమన్ శెట్టికి వచ్చాయి అనుకుందాం. సో సుమన్ శెట్టి ఓటింగ్తో బయట వచ్చే ఓటింగ్తో సంబంధం లేకుండా ఇమ్యూనిటీ వచ్చి సుమన్ శెట్టి క్వాలిఫై అయిపోతాడు. అంటే కళ్యాణ్ ఆల్రెడీ ఫైనలిస్ట్ 1 కదా, ఈయన సెకండ్ ఫైనలిస్ట్ అవుతాడు. మరి అప్పుడు ఓటింగ్ ద్వారా లాస్ట్ వచ్చినప్పుడు సుమన్ శెట్టి అయితే ఏంటి బ్రో పరిస్థితి అంటే సుమన్ శెట్టి ఎలిమినేట్ అవ్వడు. సుమన్ శెట్టి కన్నా ముందు ఎవరైనా ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సంజన గారు ఉన్నారనుకోండి, ఆమె వెళ్ళిపోద్ది. సో అన్ని ట్విస్టులు జరగబోతున్నాయి. అదొకటి. ఇదొకటి విధ్వంసం జరుగుద్ది. ఎండ్ ఆఫ్ ద డే లీడర్ బోర్డులో టాప్ ఉన్నోడు ఇర్రెస్పెక్టివ్ వర్డ్స్ వెళ్ళిపోతాడు నెక్స్ట్ సెకండ్ ఫైనలిస్ట్. నెక్స్ట్ ఎవ్రీడే ఓటీపీలు ఉంటుంది. ఆ ప్రక్రియకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏందిరా అంటే లీడర్ బోర్డులో టాప్ 2 ఉన్న వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ ఉంటుంది. వాళ్ళని ఆడియన్స్ సెలెక్ట్ చేసుకుంటారు. అది మీరు రేపు చూస్తారు. సో ఈరోజు టాప్ 2లో ఉన్నది ఫస్ట్ ఇమాన్యుయల్ అండ్ డిమాన్ పవన్. ఇద్దరు టాస్క్లో రారాజులు ఇద్దరు, అలాగే యాజ్ ఎక్స్పెక్టెడ్ టాప్ 2లో ఉన్నారు. బట్ వాళ్ళిద్దరిలో ఇమాన్యుయల్కి ఛాన్స్ వచ్చింది. ఇమాన్యుయల్ ఓట్ అప్పీల్ కూడా చేసుకున్నాడు. దిస్ ఈజ్ అ వెరీ గుడ్ న్యూస్ ఫర్ ఇమాన్యుయల్ అండ్ హీ డిజర్వ్స్ ఇట్. సో ఈ ప్రక్రియ ఎవ్రీడే కూడా ఇలాగే జరుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు లీడర్ బోర్డ్ టాప్ 2లో వీళ్ళు ఉన్నారు. తర్వాత రోజు మళ్ళీ 3-4 టాస్క్లు అయిపోయిన తర్వాత లీడర్ బోర్డులో టాప్ 2లో ఎవరు ఉంటారు? ఇమాన్యుయలే ఉండాలని లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు టాప్ 2 డిమాన్ పవన్, తనుజ వచ్చారనుకోండి. వాళ్ళిద్దరికి ఏదో ఒక చిన్నది ఉంటుంది. అది అయిన తర్వాత అందులో క్వాలిఫై అయితే వాళ్ళు అంటే ఓట్ అప్పీల్కి జనాలకి లింక్ ఉంది. అది మీరు రేపు చూస్తే అర్థమవుతుంది. అలా ఒక్కొక్కరు ఓట్ అప్పీల్ ఇచ్చుకుంటారు. ఇది ప్రాసెస్. ఇది పాయింట్ నెంబర్ 2 బిగ్ బాస్ చెప్పింది. పాయింట్ నెంబర్ 3 ఏమంటున్నారంటే మిగిలిన వాళ్ళు కళ్యాణ్ని తీసేస్తే మిగిలిన నలుగురు బాటమ్ 4లో ఉన్న నలుగురులో ఏదైనా జరగవచ్చు, ఇది అన్ఫేర్ కాదు బిగ్ బాస్ అని అంటున్నాడు. సో ఏదైనా జరగవచ్చు అంటే కొంతమంది ఏమంటారంటే గేమ్ నుంచి ఎలిమినేట్ చేస్తారేమో అంటే గేమ్ నుంచి ఎలిమినేట్ చేస్తే బొక్క ఏమవుతుంది? ఏం రాదు. మహా అయితే ఓట్ అప్పీల్ చేసుకోలేరు. దానికి ఇది ఇంత పెద్ద టాస్క్ పెట్టి ఇది అన్ఫేర్ కాదు బిగ్ బాస్ అని ఎందుకంటారు? నాకు తెలిసి ఓటింగ్తో సంబంధం లేకుండా బాటంలో ఉన్న వాళ్ళని ఎలిమినేట్ చేసేస్తాడేమో బిగ్ బాస్ అని నాకు గట్టిగా అనిపిస్తుంది. సో ఇక్కడ 2 కాంట్రడిక్ట్లు కనబడుతున్నాయి. ఓటింగ్తో సంబంధం లేకుండా లీడర్ బోర్డులో టాప్ ఉంటే ఆ పర్సన్ క్వాలిఫై అయిపోతున్నాడు ఫైనల్స్కి. అలాగే ఓటింగ్లో సంబంధం లేకుండా హయ్యెస్ట్ ఓటింగ్ వచ్చినా కూడా లీడర్ బోర్డులో లాస్ట్లో ఉంటే వాళ్ళని రిమూవ్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంది. అలా చెయ్యొచ్చు. సో ఏదో గట్టి థింగ్ ప్లాన్ చేస్తున్నాడు. ఒక షాకింగ్ ఎలిమినేషన్ అయితే మనం చూడబోతున్నాం. మీరు రెడీ అయిపోండి. ఇది 3 రూల్స్ బిగ్ బాస్ చెప్పింది. కన్ఫ్యూజన్ ఉంటే క్లారిఫై చేయడం కోసం చెప్తున్నా. సో నేనేం చెప్తున్నాను అంటే ప్రాసెస్ ఏదోటి పెట్టుడు ఏదోటి చావనివ్వండి. మీరు మాత్రం దాంట్లో కన్ఫ్యూజన్ పడిపోయి ఇంకా ఓట్లేసి బొక్కేమో అంత లీడర్ బోర్డు మీద ఉందేమో అలా అనుకోకుండా మీ ఫేవరెట్ కంటెస్టెంట్లకి మీ వాల్యుబుల్ ఓట్లు వేసుకొని వెళ్ళిపోండి. హాట్స్టార్లోని, ఫోన్ కాల్లోని. ఓకేనా? జరుగుద్ది. బట్ షాకింగ్ ఎలిమినేషన్ అయితే జరగబోతుంది. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ టుమారోస్ అప్డేట్ అండ్ ఓటబుల్ థింగ్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నెక్స్ట్ యాక్చువల్గా అందరికీ వచ్చిన కామన్ అప్డేట్ ఏంటంటే ఓటింగ్ లైన్స్ ఈ రోజుతో ఓపెన్ అవుతుందని. అది కావాలనే మిస్లీడ్ చేయడం కోసం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంత మ్యాటర్ అర్థమైపోయింది. ఓకే, బిగ్ బాస్ హ్యాపీ ఫీల్ అవుతారు మేనేజ్మెంట్.
ఈ రివ్యూర్లందరినీ ఎదవలు చేసేవారని. పర్లేదు, మమ్మల్ని ఎదవలు చేసినా పర్లేదు, కానీ మీరు ఎదవలు అవ్వద్దు. సో ప్రాసెస్ కరెక్ట్గా పెట్టి లెజిట్గా చేయండి. సో ఇది కళ్యాణ్ పడాలాకి గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా అంటే, టు బీ ఆనెస్ట్ ఇది బ్యాడ్ న్యూసే. ఒప్పుకోరు కళ్యాణ్ ఫ్యాన్స్, మా ఓడి ఓట్ బ్యాంక్ మా ఓడిది ఉందంటారు. కానీ విన్నింగ్ రేస్లో ఉన్న పర్సన్ ఫినాలేకి ముందు 2 వారాలు నామినేషన్స్లో లేకపోవడం అనేది ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతుంది. అది 100% కన్ఫామ్. అది ఏ రేంజ్లో అవుతుంది అనేది నెక్స్ట్ వీక్ మనం అర్థమవుతుంది. ఎందుకంటే 1 వారం నామినేషన్స్లో ఉండకపోతే పర్లేదు, 13వ వారం నామినేషన్స్లో లేకుండా, 14 వారాల నామినేషన్స్ లేకుండా ఓన్లీ 15వ వారం నామినేషన్స్లోకి వస్తే కొంత ఎఫెక్ట్ పడుతుంది. దట్టు కళ్యాణ్కి కాంపిటీషన్లో ఉన్న విన్నింగ్ రేస్లో ఉన్న తనూజ అండ్ ఇప్పుడు ఇమాన్యుల్ వాళ్ళ నామినేషన్స్లో ఉండడం వల్ల వాళ్ళకి ఏమంటుందిరా అంటే అలవాటు కూడా ఎక్కువ పడతారు అండ్ కొంత ఎడ్జ్ ఉంటుంది. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బ్యాడ్ న్యూస్ ఫర్ కళ్యాణ్. అలాంగ్ విత్ దట్ కళ్యాణ్కి ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే తన ఫైనలిస్ట్ అయిపోవడం వల్ల తన టాస్క్లు ఆడడం అవ్వట్లేదు, సంచలనగానే మిగిలిపోతున్నాడు. సో స్క్రీన్ స్పేసు, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువ ఉంటుంది, అది కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది బ్యాడ్ న్యూస్ కళ్యాణ్ పడాలకి. చూడాలి హౌ ఇట్ గోస్ వెన్ ఇట్ కమ్స్ టు 15th వీక్. అది ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నాబ్బా, 15th వీక్ ఫినాలే. మంచి పాయింట్ గుర్తొచ్చింది. 15th వీక్ ఇంకా మళ్ళీ ఇంకా కష్టం, ఇంక మరి రాదు, గుర్తురాదు ఇది. ఓకే, మళ్ళీ గుర్తొస్తే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెడతాను. సో ఇది కళ్యాణ్కి జరిగే థింగ్. అది ఫెయిర్ అన్ఫెయిర్ అని పక్కన పెడితే కొంచెం డెంట్ అయితే పడుతుంది. ఈ వారం కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరికి ఓటేస్తున్నారు? 6 ఉన్నారు కదా, చాలా గేమ్ చేంజర్. ఇక్కడ గేమ్ చేంజర్ ఎవరా అంటే కళ్యాణ్ ఫ్యాన్సే. మీరు ఖాళీగా ఉంటారా ఎవరికైనా ఓటేస్తారా? ఓటు వేస్తే ఎవరికి వేస్తారు? డిమాండ్ పవన్కి వేస్తారా కామరాన్ అని చెప్పి, లేకపోతే ఇమాన్యుల్కి హెల్ప్ చేస్తారా, లేకపోతే మీ కాజా ఫ్యాన్స్, మ్యూచువల్ కాజా ఫ్యాన్స్ కొత్తగా పెట్టారండి అసోసియేషన్, తనూజాకి వేస్తారా? కామెంట్ చేయండి. ఓవరాల్గా అప్డేట్స్ లీక్స్ అయితే ఇవి. సో మిడ్ డే టాక్స్లోకి వచ్చేస్తే ఆ టాస్క్ అయిపోయిన తర్వాత కళ్యాణ్ విన్నర్ను ప్రకటిస్తానని చెప్పి ఆర్డర్ చెప్తాడు. ఇమాన్యుల్ 50 points, భరణి 40 points, డిమాండ్ పవన్ 30 points, తనూజ 20 points, సుమన్ శెట్టి ప్రభంజనం 10 points. సుమన్ శెట్టి చాలా అనాలిసిస్ చేస్తాడు, ఎలాగా అయ్యింది, ఎక్కడ తేడా అయింది, ఏడా ఓడిపోయాను, 2-3 రౌండ్ ఫాస్ట్గా వేసాను కదా ఫస్ట్ రౌండ్ మీద అని చెప్పి అందరూ అనాలిసిస్లు చేసుకుంటారు. కళ్యాణ్ వచ్చి సెకండ్ ఫైనలిస్ట్ కోసం ఇది ఈ టాస్క్ అని చెప్పి చెప్తాడు మా డెమాన్కి, ఇమాన్యుల్కి. అప్పుడు డెమాన్ అంటాడు ఇమ్యూనిటీ కూడా అని. అంటే ఇమాన్యుల్ ఆల్మోస్ట్ ఆల్ సెకండ్ ఫైనలిస్టే రా అంటే వీళ్ళకి అర్థం కావట్లేదు. అప్పుడు కళ్యాణ్ అంటే ఆల్మోస్ట్ కాదు, సెకండ్ ఫైనలిస్టే అంటే ఇమ్యూనిటీ వస్తుంది అనే దాని మీనింగ్, ఇమ్యూనిటీ కూడా అని స్పెసిఫిక్గా చెప్పవసరం లేదని కళ్యాణ్ క్లారిటీగా ఉన్నాడు, వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు డెమాన్ అంటాడు ఎన్ని గేమ్స్ ఉంటాయో తెలియదు, ఎన్నైనా ఉండొచ్చు. ఇది కరెక్ట్, చాలా టాస్క్లు ఉంటాయి, ప్రతిరోజు మల్టిపుల్ టాస్క్లు, అట్లీస్ట్ 3-4 టాస్క్లు ఉంటాయి. అండ్ లాస్ట్లో బిగ్ బాస్ మై మాత్రం ఏదో పెంట చేయబోతున్నాడు. శ్రీజాగా జరిగిన థింగే ఎవరికో జరగబోతుంది, ఎవరో మాత్రం మొగ్గలేసిపోతున్నారు, గెట్ రెడీ. ఇంకా మీరు ఏడిచినా దన్నాలు చేసినా ఏం ఉపయోగం ఉండదు. సో ఏమంటాడంటే ఎన్ని గేమ్స్ ఉంటాయో తెలియదు, ఎన్నైనా ఉండొచ్చు అని డెమోన్ అంటాడు. అండ్ మోస్ట్లీ లీడర్ బోర్డ్ కాబట్టి ఫస్ట్ ఫినిషింగ్, ఫస్ట్ ఎలిమినేషన్ ఇలానే ఉంటుంది. ఇది మనోడ ప్యాటర్న్, కానీ ఇలానే ఉండాలని రూల్ కూడా లేదు. బిగ్ బాస్ ఇష్టం, శుక్రవారమే చేస్తాడా, లక్షవారమే మిడ్ వీక్ ఎవిక్షన్ చేస్తాడా అనేది చూడాలి. అందుకే ఇన్స్టాగ్రామ్ మై రివ్యూస్ అఫీషియల్ కండేస్ ఉంచండి. అప్డేట్లు ఏమైనా ఉంటే వెంటనే వీడియోలు చేయలేకపోయినా అక్కడ పోస్ట్లో పెట్టేస్తాను, స్టోరీలో పెట్టేస్తాను. సో అయిపోద్ది, చర్చించుకుంటారు అంతాను. ఆ టాస్క్ గురించి, స్వింగ్ జరా టాస్క్ గురించి చర్చించుకుంటే కళ్యాణ్ ప్రాక్టీస్ చేసుకుంటాడు, ఇది ఎలా అయ్యొచ్చు లేదు. అయినా కూడా కళ్యాణ్ పడట్లేదు అంత త్వరగా. సో కొంచెం డిఫికల్ట్ గేమ్ అనే అర్థమవుతుంది. తర్వాత ఏమైందిరా అంటే సడన్గా ఏ అని చెప్పి సడన్గా పిల్లలు ఎక్సైట్ అవుతారు. ఏమైందిరా అని చూస్తే అందరూ లివింగ్ ఏరియాలోకి వెళ్తారు. ఏందిరా అంటే టీవీ మనకు చూపించడు, సైకోమయ్య వీళ్ళకి చూపిస్తారు, వీళ్ళు చూసుకుంటారు. ఓహో 50 వాళ్ళు మనసులో అనుకుంటున్నారు, నాకు అర్థమైంది. వీళ్ళకి మార్నింగ్ పెట్టిన టాస్క్కి ఈ పాయింట్స్ యాడ్ అవ్వలేదు, ఫ్రెష్గా ఇక్కడి నుంచి బిగినింగ్, యుద్ధభూమి బిగినింగ్ చెప్పాడు కదా అర్జునుమయ్య, ఇక్కడి నుంచి బిగినింగ్. సో అక్కడ నాకు తెలిసి వీళ్ళు 5 ఫోటోలు వేసి ఉంటారు. నాకు తెలిసి 6 సంజనాథ్ కూడా వేసి ఉంటారేమో, చూపించలేదు, జస్ట్ నా గెస్. వేసి 50, 40, 30, 20, 10, 0 వేసి ఉంటారు. అది చూసి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు ఒక్కొక్కరు. తర్వాత ఇంక ఈటింగ్ టైం అందరూ తింటున్నారు. ఆమె ఇంకా జైల్లోనే ఉన్నది పాపం. కంపెనీకి ఇమాన్యుల్, డిమాండ్ పవన్ వెళ్ళారన్నమాట. తర్వాత కళ్యాణ్ అంటారు ఆవిడ ఫుడ్ పెడుతున్నాడు. ఆవిడ నైట్ టైము ఇంతకన్నా ఎక్కువ తినదు, కావాలంటే అడగండి ఇస్తా అని చెప్తే ఇమాన్యుల్ పాపం ఫుడ్ తీసుకెళ్ళి సంజనాకి ఇస్తాడు. అక్కడ కంపెనీ ఇస్తాడు అనమాట చాలాసేపు. పాపం డిమాండ్ కూడా జాయిన్ అవుతాడు.
సంజన ఏమంటుందంటే ఎమాన్యుల్ అడుగుతుంది, నీది ఎన్ని రా పాయింట్లు 50యా అంటే అమ్మ అంటే మమ్మ అంటే డెమోన్ యాక్చువల్గా నేను సెకండ్ వస్తా అనుకున్నా అని చెప్తాడు డెమోన్ పవన్. అప్పుడు ఎమాన్యుల్ అంటాడు బర్నీ అన్నకి లాజిక్ అర్థమైపోయింది అక్కడ పెట్టేసాడు అంటే అవునవును అంటాడు. అయిపోయింది. తర్వాత ఇదే ఇంపార్టెంట్ డిస్కషన్ కళ్యాణ్ తనుజ. ఇక్కడ దీన్ని పాజిటివ్గా తీసుకోవాలా ఏమిరా, బయట కళ్యాణ్ తనుజ ఫ్యాన్స్ రక్తాలు చిందిస్తుంటే కళ్యాణ్ ఏమిరా మెంటర్లా తయారయ్యాడు, ఒక ఫిలాసఫర్లా తయారయ్యాడు, ఇలా అయ్యాడు ఏందిరా, ఓవర్ ఫ్రెండ్షిప్ అయిపోతుందా, అసలు ఏం జరుగుతుంది, ఆరు కావాలని అలా యాక్ట్ చేస్తున్నారా అర్థం కావట్లేదు నాకైతే. ఇంత ఓవర్ ఫ్రెండ్షిప్ ఏడా చూడలేదు స్వామి. అది అట్టు వీళ్ళిద్దరికి ఇన్పుట్స్ వచ్చాయి, ఎవరు విన్నింగ్ రేస్లో ఉన్నారు ఎవరికి ఫైటర్, కావాలని చేస్తున్నాడా, అది ఒక స్ట్రాటజీలో భాగంగా కళ్యాణ్ కావాలని తనూజని లాక్ చేస్తున్నాడు. అప్పుడు ఇలాగ ఓవర్ ఫ్రెండ్షిప్ చేశాడు అనుకోండి, తనూజ ఏం అనలేదు, గొడవ కూడా పెట్టుకోలేదు, గొడవ పెట్టుకున్నా కూడా మనోడు తగ్గిపోయి సారీ చెప్పేస్తున్నాడు. సో ఏమైనా జరిగితే చిన్న మాట అన్నా తనూజకే నెగిటివ్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? నేను ఈ ప్యాటర్న్లో వెళ్తున్నానేమో నాకు అనిపిస్తుంది. గేమే తప్పేం కాదు నాకు అనిపిస్తుంది. కొంతమంది కాజా ఫ్యాన్స్ వచ్చి ఇది ట్రూ ఫ్రెండ్షిప్ అంటారు, ఓకే సభకు నమస్కారం. నాకెందుకో కళ్యాణ్ ఇది ఒక గేమ్ లాగా నడిపిస్తున్నాను, ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు, ఇంత ఓవర్ ఫ్రెండ్షిప్ అవసరం లేదేమో అని నా ఫీలింగ్. బట్ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది అతనికి వర్కౌట్ అవుతుంది, మనం ఏం చేయలేం. సో ఇప్పుడు హార్ట్ టచింగ్ డైలాగ్స్ వినండి. రాశా, ప్రతి పాయింట్ రాశా. కళ్యాణ్ వచ్చి తనుజకి ఏమంటాడంటే గేమ్ విన్ అవ్వడానికి ఎక్కువ ఆలోచించు, గెలుస్తానో లేదో ఆలోచించు. బాగుంది కదా, ఆటో మీద రాయొచ్చు. ఎందుకంటే ఇందాక టాస్క్లో చూసిన తర్వాత కళ్యాణ్ మాయ తన అనాలిసిస్లో భాగంగా కొన్ని పాయింట్స్ చెప్పి మోటివేట్ చేస్తారు. వీళ్ళిద్దరూ తింటూ ఉంటారు అన్నమాట. ఎప్పుడు నెగిటివ్ థాట్ మైండ్లో తీసుకురాకు కూడా. అంటే తనుజ నెగిటివ్ థాట్స్ ఏం లేదు కానీ ఎక్కడో మిస్ అవుతుంది అని చెప్తుంది. కళ్యాణ్ ఏమంటాడంటే నీకు ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు ఎక్కడో మిస్ అవుతుంది ఆలోచించు, ఓకేనా, బాధపడకు. అక్కడ యాక్చువల్గా అంత బాధపడట్లేదు, మనోడు ఎక్కువ ఫీల్ అయిపోతున్నాడు ఆ సినిమాలో, ఈడింది ఎంత ఎక్కువ ఫీల్ అయిపోతున్నాడు అన్నట్టు తనుజ ఫీల్ అవుతుంది లోపల. ఎందుకంటే లాస్ట్ వీక్ లాగా గేమ్ పోతే పోయినట్టు కాదు. లాస్ట్ వీక్ అయింది కదా అద్భుతమైన టాస్క్, చదరంగం టాస్క్ టికెట్ ఫినాలి. అలా కాదు, ప్రతి గేమ్లో ఛాన్స్ ఉంటుంది, ప్రతి గేమ్ ఎలా ఆడాలి, గెలవడానికి ఎలా ఆడాలి అనేది ఆలోచించు, ఓకేనా, దృష్టి పెట్టు, ఫోకస్. నీకేమైనా డౌట్ అనిపిస్తే నాకు చెప్పు, అంతేగాని నువ్వు ఒంటరిగా ఫీల్ అయిపోయి నాకు చెప్పకుండా బాధపడకు. ఏదైనా థాట్ నీకు 50-50 ఉన్నా షూర్గా లేకపోతే ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ. చూసారా ఎంత మంచి ఫ్రెండ్, కాజా బాగుండిరా, సూపర్ రా, తనుజ అని చెప్పి ఆమె ఆ వెజ్ ఫ్రైడ్ రైస్ తినుకుంటూ ఉంటుంది. కళ్యాణ్ అంటాడు నువ్వు గెలవడం కోసం ఆడు అంటే తనుజ 100%. కళ్యాణ్ ఇది నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అంటే ఏదో చెప్తాడేమనుకున్నాను, ఏంద్రబాబు సడన్గా ఎంత స్మూత్గా చెప్పి లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అంటాడంటే అప్పుడు చెప్తాడు. ఇది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాడు, ఈసారి వార్నింగ్ అని చెప్పాడు. నీ గేమ్ కన్నా పక్కవాడి గేమ్ చూసావంటే ఊరుకోను, ముందు నీ గేమ్ మీద ఫోకస్ పెట్టు. ఇందాక స్వింగ్స్ అరా టాస్క్లో నువ్వు పక్కవాడి గేమ్ చూడడం వల్లే మిగిలిపోయింది. ఇంతకుముందు ప్రతి టాస్క్లో కూడా నువ్వు అందుకే పోతున్నావు, అది స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు. ఇప్పుడు గేమ్ ఆడుతున్నప్పుడు నీ పక్క పర్సన్స్ ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళ వైపు దృష్టి పెట్టగా డిస్ట్రాక్ట్ అయిపోతావు, నీ గేమ్ వైపు ఫోకస్ చేయి, ఇదే నా లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని కళ్యాణ్ పడాలా రిపోర్టింగ్ సార్. తనుజ ఏమంటుంది నాలో మైనస్ చెప్పనా, సంజన గారు ఇందాక షౌట్ చేస్తుంటే గేమ్లో అప్పుడు నేను డిస్ట్రాక్ట్ అయిపోయా గేమ్లో. మొన్న బర్నీ గారు కూడా అలాగే 5 minutes అంటే ఎక్కువ అరుపులు వింటే నేను డిస్ట్రాక్ట్ అవుతా, సో అలా డిస్ట్రాక్ట్ అయిపోయానంట. కళ్యాణ్ వచ్చి నువ్వు పక్కోడి గేమ్ చూడగా నీ గేమ్ చూడు అంటే అక్క ఏమంటుందంటే ఇండైరెక్ట్గా నేను అవేం చూడట్లేదురా, నాకు ఎవరైనా అరిస్తే నేను అలా డిస్ట్రాక్ట్ అయిపోతా అని చెప్తుంది. పాప ఇక్కడ సంజన ఏం చేస్తుంది, ఇంతకుముందు ఆటలో మోటివేట్ చేసిన బర్నీ గారు ఏం చేస్తారు, ఎవరైనా మోటివేట్ చేయడం కోసం ఆడు అని అంటారు. బట్ టీంకి ఆ జబ్బు ఉందంటే దానివల్ల డిస్ట్రాక్ట్ అయిపోతుంది అంటారు. అప్పుడు కళ్యాణ్ అదే డిస్ట్రాక్ట్ అవ్వకు, నేను ఎందుకు పక్కవాడి గేము తెలియదు అంటానో తెలుసా నీకు, నేను పక్కవాడి గేమ్ చూడను కాబట్టి. ఆడపిల్ల అని ఎందుకంటారో తెలుసా, ఆడపిల్ల కాబట్టి అలా చెప్పాడు అన్నయ్య. నా పక్కన వాడు ఉన్నాడో లేదో కూడా పట్టించుకోను, నువ్వు కూడా అలానే ఆడు, ఓకే, అప్పుడు నువ్వు డిస్ట్రాక్ట్ అవ్వవు. పక్క వాళ్ళ గేమ్ పైన చిన్న ఐబాల్ తిప్పినా మన గేమ్ ఎఫెక్ట్ పడుతుంది. సో అది మాత్రం నువ్వు స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకో ఈరోజు నైట్ పడుకున్నావు, ఓకేనా. ఎవరైనా అంత మంచి మోటివేషన్ ఇస్తారా, కాజాడా సూపర్ బాండ్డా. 4th ప్లేస్లో ఉన్న నువ్వు 1st ప్లేస్లోకి ఎలా వెళ్ళాలో థింక్ చెయ్యి. ట్రూ
ట్రూ ఫిలాసఫర్. ఇంకో ముక్క కూడా చెప్పాల్సింది. అలానే బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ కూడా ఎలా కొట్టాలో ఆలోచించు. కావాలంటే నన్ను అడుగు, నేను ఇచ్చేస్తాను నీకు. నేను రన్నరప్ తీసుకుంటా, నువ్వు విన్నరప్ తీసుకో. చెప్తాడేమని భయం వేసింది తనూజ. అయ్యా మనసులో అనుకో ఈడేంటి ఇంత మోటివేట్ చేస్తున్నాడు అనుకుంటుంది లోపల. తర్వాత కళ్యాణ్, గేమ్ ముందు ఏమైనా చెప్పగలను కానీ గేమ్లో ఏమీ చెప్పలేను బికాజ్ నేను సంచలక్ కాబట్టి. ఓకేనా, స్ట్రిక్ట్ రూల్స్. రంజన్ ఏమన్నా గేమ్స్ ముందు నీకు ఇలాంటి టిప్స్ అల్టిమేట్ ఇస్తా, బట్ గేమ్ స్టార్ట్ అయ్యాక ఐ కాంట్ డూ బికాస్ నేను ఈ వారం అంతా ఆడలేను కాబట్టి నేనే సంచలక్ కాబట్టి నేను చాలా ఫేర్గా ఉంటాను. ఇది ఫేర్ కాదు, బిగ్ బాస్ గేమ్ అయినా కూడా నేను ఫేర్గా ఉంటాను. ముందు మాత్రం ఇలాంటి టిప్స్ మన దగ్గర బొచ్చులోనే చెప్తాను. ఓకే అని చెప్పి తినేశారు, ఎంజాయ్ చేశారు. ఏందో రోజు సంజనగర్ కాదు అది కరెక్టే. నాకు తెలిసి ఎడిటింగ్ క్లిప్ పెడేస్తున్నాడేమో బిగ్ బాస్. ఎవరో ముఖం మీద టవల్ కట్టుకొని పడుకునే షాట్ అది మోస్ట్లీ సంజనా గారే. బట్ సంజనా గారు జైల్లో ఉన్నారు కదా, ఆ క్లిప్ ఎందుకు వేసాడు, కరెక్టే ఏదో చేస్తున్నాడు. సో ఓవరాల్గా ఆప్చర్ లేవు అక్కడి నుంచి. సో తర్వాత జరిగే ఓట్ అప్పీల్ టాస్క్లు ఏంటో మీకు వీడియో ముందే చెప్పేశాను కాబట్టి ఇమాన్యుయల్ పైన మీ స్పందన అంటే చెప్పండి. కళ్యాణ్కి అన్యాయం జరుగుతుందా ఆర్ ఫెయిర్ ప్రాసెస్ చెప్పండి. అండ్ కళ్యాణ్ ఓవర్ ఫ్రెండ్షిప్ ఎక్కువ ఓవర్ లాయల్ అయిపోతున్నాడా, అది తనకి ఏం ఎఫెక్ట్ అవుతుందా అది కూడా చెప్పండి. అండ్ సుమన్ శెట్టి ఆట గురించి కూడా చెప్పండి. సంజనా గారికి అన్యాయం జరిగిందా అది కూడా చెప్పండి. ఓవరాల్గా ఈ వారం మీ ఓటు ఎవరికో చెప్పండి. ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందో కూడా చెప్పండి. అంతవరకు ఈ వీడియోని ఆస్వాదించండి. లైక్ చేయకపోతే ఇప్పుడైనా లైక్ చేయండి, కుదిరితే హైప్ చేయండి. సో దట్ అసలే 3:30-3:40కి అప్లోడ్ అవుతుంది. తెల్లవారుజాముకి ఎవరికైనా వెళ్ళాలి అంటే హోమ్ పేజ్లోకి వెళ్ళాలి, లైక్లు కొట్టి కొంచెం అయిపిస్తే కొంచెం పుష్ వెళ్తుంది, లేదంటే అక్కడికి మింగిపోద్ది. అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సావుగా నమస్కారం, ధన్యవాదాలు.